నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ పర్సనాలిటీ అనాలిసిస్ ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. పర్సనాలిటీ అనాలిసిస్ అంటే మీ వ్యక్తిత్వం, మీరు ఎలా ఉన్నారు, మీ వ్యక్తిత్వం ఎలాంటిది, మీ వ్యక్తిత్వం ఎలా ఎన్హాన్స్ అవబోతోంది అంటే మన వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటున్నప్పుడు మన కరెంట్ స్ట్రెంగ్స్ ఏంటి, సో మనలో ఉన్న ఆ మంచి క్వాలిటీస్ కావచ్చు, లేకపోతే మనం మార్చుకోదగ్గ క్వాలిటీస్ ఏంటో మనం చూద్దాం. దాంతోపాటు ఇలా మన కరెంట్ స్ట్రెంగ్త్ వల్ల మన నెక్స్ట్ గ్లో అప్ ఎలా ఉండబోతోంది అంటే ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది కదా, మనం ఇప్పుడున్న దానికి మన ఫ్యూచర్ సెల్ఫ్కి అంటే ఇక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల తర్వాతనో 5 సంవత్సరాల తర్వాతనో లేదు 1 సంవత్సరం తర్వాతనో, 1 సంవత్సరం ఇస్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ కానీ ఇట్స్ ఎ స్వీట్ పీరియడ్. సో ఈ సంవత్సరంలో కూడా చాలా మార్పులు రావచ్చు. అలానే ఈ సంవత్సరంలో వచ్చే మార్పులు పునాది అయ్యి 3 సంవత్సరాల తర్వాతనో 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాతనో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు ఆ రోజు నేను ఈ రోజు నేను అనే కంపారిజన్ లేకొస్తారు. సో ఆ విధంగా మన కరెంట్ స్ట్రెంగ్త్, మన నెక్స్ట్ గ్లో అప్ యాజ్ వెల్ యాజ్ మన ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉండబోతోంది అనేది మనం చూద్దాం. మన వ్యక్తిత్వం ఎలా వికాసించబోతోంది. సో ఈ పర్సనాలిటీ అనాలిసిస్ అనేది మన ఈరోజు టాపిక్. ఇక్కడ 2 piles పెట్టినాను. ప్లీజ్ మళ్ళీ నన్ను అడగండి మాకు మా డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, లైక్ ఏ నెలలో పుట్టినామో తెలీదు అని. ఇక్కడ నేను నెలలు పెట్టినాను. నెలలు తెలిసిన వాళ్ళు నెలల ప్రకారం పోవాలనుకుంటే నెలల ప్రకారం పోండి, లేకపోతే ఇక్కడ నేను 2 కార్డ్స్ పెట్టినాను, ఈ కార్డ్స్ ప్రకారం పోండి. లేదు నేను టైమ్ స్టాంప్స్ విల్ బీ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో టైమ్ స్టాంప్స్లో మీకు నచ్చిన నెంబర్ కనిపించవచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపించవచ్చు. మొత్తం టోటల్ చేస్తే మీ లైఫ్ పాత్ నెంబర్ లేకపోతే మీ లక్కీ నెంబర్ రావచ్చు. ఆ విధంగానే కానీ పైల్ని చూస్ చేసుకోండి. లేదు 2 పైల్ కార్డ్స్ రీడింగ్ చూసి మా లైఫ్కి లేకపోతే మాకు ఏదైతే దగ్గరగా మ్యాచ్ అయిందో ఆ విధంగా మేము ఆ పైల్తో వెళ్తాము, ఆ ఎనర్జీస్తో పోతాము. ఆ పైల్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేస్తాము అనుకుంటే ఆ విధంగా కూడా పోవచ్చు. సో టైమ్ స్టాంప్స్ యాజ్ యూజువల్ నేను ఇదివరకే చెప్పినట్లు విల్ బీ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్లో ఉంటాయి. టైమ్ స్టాంప్స్ని కూడా చూడండి. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో, లేదు జనవరి, మార్చ్, మే, జూలై, సెప్టెంబర్, నవంబర్ ఈ నెలల ప్రకారం సెలెక్ట్ చేసుకున్నారు, లేదు టైమ్ స్టాంప్స్ చూసి వచ్చినారో, మీ రీడింగ్ అయితే స్వాగతం. ఫస్ట్ మనమైతే కార్డ్స్ తీసుకుందాం. మన కరెంట్ స్ట్రెంగ్త్ ఏంటి, మన నెక్స్ట్ గ్లో అప్ ఏంటి, మన ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉండబోతోంది, యాజ్ వెల్ యాజ్ మనం ఆరికల్ కార్డ్స్ కూడా తీసేసుకుందాం. ఆరికల్ కార్డ్స్ కూడా తీసుకొని మనం చూద్దాం. మన పర్సనాలిటీ అనాలిసిస్ అనేది మనం చేద్దాం. మనం కరెంట్ స్ట్రెంగ్త్కి ఒక 2 కార్డ్స్, నెక్స్ట్ గ్లో అప్కి ఒక 2 కార్డ్స్, ఆ తర్వాత ఫ్యూచర్ సెల్ఫ్కి ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. హైరోఫాంట్, నైట్ ఆఫ్ వాండ్స్. ఇది మన కరెంట్ స్ట్రెంగ్త్. మనం ఫ్యూచర్ గ్లో అప్కి కూడా మనం తీసుకుందాం. నెక్స్ట్ గ్లో అప్. సో మనకి ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఎట్లయితే ఉందో దానికి ఏం కార్డ్స్ వస్తున్నాయి. 9 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్ అండ్ మన ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉండబోతోంది. ఐఎమ్ టెలింగ్ యూ యూఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు చాలా ఇదిగా ఏస్ ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్, హర్మిట్, వండర్ఫుల్, చాలా మీ పైన మీరు పని చేస్తున్నారు, పని చేయబోతున్నారు. మనం యాజ్ వెల్ యాజ్ ఫస్టే మనం ఆరికల్ కార్డ్స్ కూడా తీసేసుకొని ఒకటేసారి చెప్పుకుందాం. మనం ఇలానే లైక్ మన కరెంట్ స్ట్రెంగ్త్కి ఒక 2 కార్డ్స్, నెక్స్ట్ గ్లో అప్కి ఒక 2 కార్డ్స్, యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్ సెల్ఫ్కి ఒక 2 కార్డ్స్ అలా తీసుకుందాం. సో ఇక్కడ మన కరెంట్ స్ట్రెంగ్త్కి ఈ 2 కార్డ్స్, బ్యూటిఫుల్. నెక్స్ట్ గ్లో అప్కి అలానే మనం ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. పైల్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ కార్డ్సే ఫస్ట్ వస్తున్నాయి, బ్యూటిఫుల్. ఇక్కడ నెంబర్స్ కూడా చూసుకోండి మీరు, నేను నెంబర్స్ కూడా చెప్తాను. ఈ నెంబర్స్ కూడా మీకు ఏదో విధంగా హెల్ప్ అవుతాయి అండ్ ఈ నెంబర్స్ కూడా
మేజర్ రోల్ ప్లే చేస్తే అనిపిస్తుంది నాకు. సో మనం ఫ్యూచర్ సెల్ఫ్కి కూడా ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. బ్యూటిఫుల్. వావ్, ఫుల్ మూన్ వచ్చింది ఇక్కడ. నిండు గర్భవతి. సో ఆ నిండుదనంలోకి వస్తున్నారు. బ్యూటిఫుల్. పర్సనాలిటీ అనాలిసిస్ చేస్తున్నాం కదా. ఇక్కడ హైరోఫాంట్ కార్డ్, నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మనం ఫస్ట్ కరెంట్ సిచ్యువేషన్ అంటే కరెంట్ స్ట్రెంగ్త్, మీరు కరెంట్ మీ పర్సనాలిటీ అనాలిసిస్ మనం చేస్తున్నాము. సో ఇక్కడ హైరోఫాంట్ యాజ్ వెల్ యాజ్ నైట్ ఆఫ్ వాండ్స్, డెడ్లీ కాంబినేషన్. ఇక్కడ మీలో ఒకలాంటి స్ట్రెంగ్త్ ఉంది, విగర్ ఉంది, ఎనర్జీ ఉంది, చెయ్యాలి అనే కుతూహలం ఉంది, ఎలా అయినా కానీ దూసుకొని వెళ్ళాలి అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా. లైక్ ఇప్పుడు దేవుడి పైన భక్తి, శ్రద్ధ ఉంటుంది, తప్పు ఒప్పులు తెలుస్తూ ఉంటాయి, మనం గెలుచుకోవాలి, మనం చేయాలి అనే దీంతో పాటి ఏ విధంగా వెళ్ళాలి, మనం ఏ విధంగా వెళ్తే మనం దాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాము అనే ఆలోచనలు కూడా ఉంటాయి అన్నమాట మీలో. లైక్ ఎక్స్ట్రీమ్ కాంబినేషన్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే మోడర్న్గా ఉన్నారు, లేకపోతే మీకంటూ మీకు ఒక సెట్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, చాలా అంబిషియస్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం భక్తి ఉంది, శ్రద్ధ ఉంది, దేవుడి పైన భయం ఉంది, పూజల పైన నమ్మకం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు నమ్ముతున్నారు. దేవుడు దేవుడు అనుకొని దేవుడి పైన అంటే అలా లేకపోయినా కానీ యూనివర్స్ అనేది ఒకటి ఉంది, మనల్ని ఒకరు రన్ చేస్తున్నారు, ఈ సృష్టి ఒక దీనిపైన ఒక మూలం పైన నడుస్తుంది. ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్టర్స్, సేక్రెడ్ స్పేస్, హోమ్, మానవ సేవే మాధవ సేవ అనే నమ్మకం అనేది ఉంటుంది. ఏం చేసినా కానీ అది మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, మీ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏదైనా చేస్తున్నారు అంటే వీళ్ళు మంచి కోసం చేస్తున్నారు, వీళ్ళ మాటలు దురుసుగా ఉండొచ్చు, వీళ్ళు చేతులు దురుసుగా ఉండొచ్చు, కానీ వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు. మిమ్మల్ని చూస్తేనే ఒకలాంటి వైబ్ వస్తుందన్నమాట. కొంతమందిని చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది కదా. సో మిమ్మల్ని చూస్తే చేతులెత్తి మొక్కాలి అనిపిస్తుంది. ఏదైనా కానీ మీరు చేస్తున్న దాన్ని బట్టి మీరు నేర్చుకొని వచ్చి నింటారనమాట. ఏదన్నా కానీ చేస్తే కదా తెలిసేది. గుడ్డిగా ఎవరో చెప్తే దాన్ని ఫాలో అయ్యే మనస్తత్వం కాదు. ఏది చేసుకున్నా కానీ నా సొంతంగా నేను చేసుకుంటాను, నేను క్రియేట్ చేసుకుంటాను. నేను క్రియేట్ చేసుకున్న దాంట్లోంచి ఏదైతే వస్తుందో దాన్ని నేను సంపూర్ణంగా నేను ఆనందించగలుగుతాను, దాంతో నేను సంతోషపడగలుగుతాను. అది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఎంత సేక్రెడ్ పర్సనాలిటీ అంటే, ఇప్పుడు దైవత్వం అనేది ఉంటుంది కదా మనుషుల్లో. మనం ఆ దైవత్వాన్ని చూడగలిగితే ఇక్కడ మీలో ఆ దైవత్వాన్ని చూస్తూ అంటారనమాట. మీరు ఎంత రూడ్గా ఉండి మీరు తిట్టినా కానీ మిమ్మల్ని వదిలిపెట్టిపోరు. మీరు అంత కఠినంగా ఉన్న, అంత దురుసుగా కనిపించినా కానీ మీరు చెప్పే మాటలు కావచ్చు, మీతో ఉన్నప్పుడు మీరు చూపించే ప్రేమ, ఆదరణకి మనుషులు అట్లా కట్టుబడి ఉండిపోతారనమాట మీతో. మిమ్మల్ని చూడగానే వీళ్ళతో ఉండాలి, వీళ్ళతో మనం ఏదో ఒక విధంగా అసోసియేట్ అవ్వాలి అన్న ఫీలింగ్ వస్తుంది. హైరోఫాంట్ ఊర్లో పెద్ద మనిషి, తప్పొప్పులు చెప్పే అతను అనమాట. సో ఆ విధంగా మీ దగ్గరికి వస్తే రైట్ డెసిషన్ ఇస్తారు. మీరు ఎంతవరకు పనికొస్తారో నాకు తెలియదు, కానీ పక్కన వాళ్ళకి మటుకు చాలా పనికొస్తారు. సో కంటిన్యూస్గా ఆ మార్పు అనేది ఒక విధంగా మారుతూ 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 ఎప్పుడు మీకు అదొక ఘర్షణ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి ఒకలాగా అనిపిస్తుంది, ఇంకొకసారికి మళ్ళీ ఏంటంటే ఇది ఏదో విధంగా మళ్ళీ దాన్ని మారుస్తూ వస్తారు. ఇంట్లో కూడా మీకు ఒకే విధంగా ఇంట్లో సర్దుకోవడం కానీ, వస్తువులు పెట్టడం కానీ ఇట్లాంటివి ఇష్టం ఉండదు. కొన్ని రోజులు ఒక విధంగా ఉంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక విధంగా మారుస్తారు దాన్ని. మీరు వేసుకున్న బట్టలు కావచ్చు, లైక్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం ఉంటాం కదా మామూలుగానే ఒక మూడ్లో ఉంటాము. ఈరోజు నేను డల్గా ఉన్నాను, మీరు వేసుకున్న డ్రెస్ బట్టి, మీరు చెప్తున్న మాటలను బట్టి మీరు అర్థమైపోతారనమాట ఈజీగా.
సో ఆ విధంగా ఏది ఉన్నా కానీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీలో ఆ లిబరేషన్ అనేది ఉంది. లైక్ అంటే మీరు విచక్షణ జ్ఞానంతో మీరు దేన్నైనా కానీ క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ క్షుణ్ణంగా మనం ఏ విధంగా మనం దాన్ని మార్చుకోవచ్చు, ఇలాంటివి కూడా మీకు ఉంటాయి. సో నిదానంగా జరుగుతున్నా కానీ మీరు ఆ ఓర్పుతో దాన్ని చూస్తూ ఉంటూనే దాన్ని ఎంత తొందరగా దాన్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే ఎంత తొందరగా దాన్ని చేజెక్కించుకోవాలి అన్న ఆలోచనలు కూడా మీలో నడుస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, నిదానం ఈజ్ ది ఆపోజిట్ ఫర్ తొందరపాటుతనం అనుకోవచ్చు కదా. లైక్ స్లో ఆపోజిట్ ఏంటి? ఫాస్ట్. ఇక్కడ మీరు ఫాస్ట్గా మీరు యాక్షన్ తీసుకుంటూనే, లేదు ఫాస్ట్గా చేయాలనుకుంటూనే లోపల స్లోగా థింక్ చేస్తూ అంటారనమాట. దట్ నో ఈ నిర్ణయం నేను ఏదైతే తీసుకొని ఇది ఏదైతే నేను చేస్తున్నానో దీనివల్ల మనకి ఫలితం ఎట్లుంటుంది. సో కంటిన్యూస్గా మీలో అయితే ఆ ఫీలింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనం చూస్తే రివల్యూషన్, ట్రాన్స్ఫర్మేషన్, డెత్ అండ్ రీబర్త్, లిబరేషన్, ఆల్టర్స్, సేక్రెడ్ స్పేస్, హోమ్. సో మీకు మీ సేక్రెడ్ స్పేస్ ఏంటంటే ఇల్లు, అండ్ మీ సేఫ్ ప్లేస్ ఇల్లు, అండ్ మీ సేక్రెడ్ స్పేస్ మీ ఆల్టర్స్. అంటే మీరు ఇప్పుడు ఈ టేబుల్ నా ఆల్టర్ అనుకోవచ్చు. ఇక్కడ నేను టారో రీడింగ్స్ చేస్తాను. సో నేను దానికోసమే వాడతాను దీన్ని, నేను ఇంక దేనికోసము దీన్ని వాడను. సో ఇక్కడ నేను ఒక శక్తి ఉంది, ఇక్కడ ఒక పవర్ ఉందని నేను నమ్ముతాను. సో ఏదైతే నేను నమ్ముతున్నానో దానికోసం నేను ఇక్కడ ఒక దీపం వెలిగించాను అంటే దీపం పరమజ్యోతి. అంటే ఇక్కడ నేను ఒక శక్తి ఉంది అని నేను నమ్ముతున్నాను కాబట్టి దాన్ని ఇంకొంచెం బ్రైటన్ అప్ చేయడానికి నేను దీపాలు వెలిగిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. సో ఆ విధంగా మీకు కూడా ఏంటంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి. మీరు నమ్మిన వాటిపైన మీరు కట్టుబడి ఉంటారు. అండ్ కంటిన్యూస్గా మీకు ఈ మార్పులు చేర్పులు అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్లూటో మనకి ఆ ట్రాన్సిషన్స్ గురించి, ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి చెప్తుంది. ఒకసారి పూర్తిగా నేను ఇంకేం చేయలేను అనుకునే దగ్గర నుంచి మళ్ళీ పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతారు. మీ పర్సనాలిటీ అట్లనే ఉంటుంది. ఇంకేం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ డింగ్ అని చెప్పి లైట్లోకి వస్తారనమాట. మీలో అంత పవర్ ఉంటుంది. సో మీరు పుష్ చేస్తూ అంటారు మిమ్మల్ని. ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ అంటేనే ఫైర్ ఎనర్జీ. సో అంత పవర్ఫుల్గా వస్తారనమాట. ఏదైనా సాధించాలి అన్న అబ్సెషన్ ఉంటుంది. సో మీ కరెంట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మీ పట్టుదల, మీ దీక్ష, ఓటమిని ఒప్పుకోకపోవడం, ఏదైనా కానీ మనం సాధించగలుగుతామని మిమ్మల్ని మీరు నమ్మడం. అట్ ది సేమ్ టైం మీరు దేన్నైతే నమ్ముతున్నారో, దేనిపైనైతే మీరు నమ్మకం పెట్టుకున్నారో దాన్ని కూడా మీతో పాటు ముందరకు తీసుకొని వెళ్ళడం అన్నమాట. సో ఇది మీ కరెంట్ స్ట్రెంగ్త్. ఇక్కడ గ్లోబ్ కిందకు వస్తేనే మనకి 9 ఆఫ్ సోర్డ్స్, 7 ఆఫ్ వాండ్స్ ఉంది. మీరు చాలా వర్క్ చేస్తారు మీ పర్సనాలిటీ పైన. చాలా నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఎందుకు తెలుసా? మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి. మీరు సమాధానాల కోసం అన్వేషిస్తున్నారు. ఎలా నన్ను నేను ఇంకొంచెం బెటర్ చేసుకోవాలి, మీకు చాలా ఆలోచనలు కూడా ఉంటాయి అన్నమాట. లైక్ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, నేను ఈ భూమిపైకి నేను ఎందుకు వచ్చి ఉంటాను, నా లైఫ్ పర్పస్ ఏంటి, నాతో ఏం జరుగుతుంది, నాతోనే ఇలా ఎందుకు జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ గ్లోబ్ ఫేజ్లో మీరు ఏదైతే ఇక్కడ మీరు చేస్తున్నారో, ఇక్కడ నేను ఏం చెప్పినా డెత్ యాజ్ వెల్ యాజ్ రీబర్త్ అన్నాను. కొన్ని వల్ల మనకి కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయంటే కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, కొన్ని అయితే మంచి అనుభవాలు ఉంటాయి. ఈ మంచి అనుభవాలు ఉన్నప్పుడు అది మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. ఈ చేదు అనుభవాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ దుఃఖిస్తాము, మనం ఆలోచిస్తాము, మనం బాధపడతాము, మనం మళ్ళీ ప్రయత్నించాలనుకుంటాము, ఒక్కొక్కసారి ప్రయత్నం విరమించుకోవాలనుకుంటాము. సో ఇదంతా ఈ కరెంట్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఈ కరెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇది నెక్స్ట్ గ్లోబ్ ఫేజ్లో ఇది ఇంకొంచెం పెరుగుతోంది. దట్ ఈ ఆలోచనలు పెరగడం కానీ, ఇక్కడి నుంచి మనం తీసుకొని పోతున్న ఇది ఈ ఒత్తిడికి కావచ్చు కొన్ని దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఈ దగ్గరికి వచ్చేటప్పటికే ఒకలాంటి ఓపెనింగ్స్ వస్తున్నాయి. దేనికి ఓపెనింగ్స్ వస్తున్నాయి అంటే మీ ఆలోచనలు ఇంకొంచెం బలపడడం, ఇంకొంచెం శ్రమిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్గా గ్రూమ్ చేసుకుంటున్నారు, ఇంకొంచెం ఎవాల్వ్ అవ్వాలనుకుంటున్నారు.
తెలుసుకోవాలనుకుంటున్నారు. జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నప్పుడే మనం ఇంకొకరికి చెప్పగలుగుతాము నా అర్హత ఏంటి. నా దగ్గరికి కొంతమంది వస్తున్నారు, నా మాట పైన నమ్ముతున్నారు. నేను ఏదైనా చెప్తే కరెక్ట్గా చెప్తాను, నేను మంచి డెసిషన్స్ ఇస్తాను, నేను మంచి వైపు నడిపించగలుగుతాను, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలుగుతానని నా దగ్గరికి వస్తున్నారు. నేను చెప్పాను కదా హైరోఫాంట్. సో నా దగ్గరికి వస్తున్నారు. సో నేను వీళ్ళకి ఇచ్చేటివి ఒక్కొక్కసారి మనం చెప్తాము, ఏదో ఒక దానివల్ల అది మిస్ఫైర్ కూడా అవ్వచ్చు. లేదు మన పైన ఇంత నమ్మకం పెట్టుకొని వచ్చినప్పుడు మనం ఇంకా బెటర్గా ఉండాలి అన్న ఆలోచన కూడా వస్తుంది కదా. సో దానికోసం నేను ఏ విధంగా శ్రమించాలి, నేను ఏం తెలుసుకోవాలి, ఇంకా నేను ఏం తెలుసుకుంటే నేను ఇంకొంచెం బెటర్గా నేను వీళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను, లేకపోతే నాకు నేను హెల్ప్ చేసుకోగలుగుతాను. ఆ వర్క్ ఇక్కడ జరుగుతోంది. వర్సిటాలిటీ అంటారు కదా. సో ఒక దానిపైన కాకుండా చాలా వాటిపైన మీరు అవగాహన పెంచుకోవడానికి మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, మిమ్మల్ని మీరు వ్యక్తపరిచేటప్పుడు, లేదు మీరు ఏదైనా వ్యక్తపరిచేటప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా, ఇంకొంచెం కాన్ఫిడెంట్గా ఎట్లా వ్యక్తపరచాలి, క్యూరియాసిటీ పెరుగుతుందన్నమాట, తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మీలో ఈ క్యూరియాసిటీ, వర్సిటాలిటీ, ఈ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇవి పెరుగుతున్నాయో అప్పుడు ఏమవుతుంది, మీకు గేట్వేస్ ఓపెన్ అవుతున్నాయి. గేట్వేస్ దేనికి ఓపెన్ అవుతున్నాయంటే, మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, మిమ్మల్ని మీరు ఎలా అయితే మీరు ఇంకొంచెం బెటర్గా గ్రూమ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇంకొంచెం బెటర్గా ఎదగాలనుకుంటున్నారో, దేంట్లో అయినా కావచ్చు, మీరు ఫినాన్షియల్గా కావచ్చు, మీ పైన మీరు, మన పర్సనాలిటీ అంటే, పర్సనాలిటీ ఈజ్ జస్ట్ నాట్ ద అవుటర్ స్ట్రక్చర్, ఇన్నర్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఫినాన్షియల్గా మన ఎదుగుదల, ఏ విధంగా ఎదుగుదల, హెల్త్ని మెరుగుపరచుకోవడం కానీ, వెల్త్ని మెరుగుపరచుకోవడం కానీ, రిలేషన్షిప్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం కానీ, మనం దేంట్లో అయితే మనం చేస్తున్నామో, మన వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తి పరంగా కూడా మనకి ఆ ఎదుగుదల అనేది కావాలి. దానికోసం ఇక్కడ కఠోర దీక్ష జరుగుతోంది. అన్ని విధాలుగా ఎదగాలి, మన పర్సనాలిటీని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీకు ఏంటంటే ఒక లెగసీ క్రియేట్ చేయాలి. వచ్చినామా వెళ్ళిపోయినామా కాదు, ఎంత కష్టపడైనా కానీ. ఇక్కడ చూడండి, ఇతను ఆ యాక్స్తో ఇక్కడ చీలలు కొడుతున్నారు, 6 ప్యాక్ బాడీ ఉంది. సో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, ఏ విధంగా అయినా కానీ, మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ విధంగా మనం మార్పు చెందుతున్నాం. దానికోసం నిరంతరం కృషి చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొంతమంది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా కానీ మనం రెస్ట్ ఇచ్చినప్పుడే మనకి ఇంకొంచెం బెటర్గా మనం ఏమైనా చేయగలుగుతాము. రెస్ట్లెస్గా మట్టుకు ఉండకండి. ఇక్కడ నాకు కొంచెం రెస్ట్లెస్ పీరియడ్ కనిపిస్తుంది. ఈ ట్రాన్సిషన్ ఎప్పుడైనా కానీ మార్పు ఈజీగా ఉండదు. ఈ మార్పు చెందుతున్నప్పుడు ఏదైతే మధ్యలో సమయం ఉంటుందో అది కొంచెం రఫ్గానే ఉంటుంది, అదంత స్మూత్గా ఏం వెళ్ళిపోదు. ఎందుకంటే అక్కడ చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అక్కడ మనం చాలా తెలుసుకుంటున్నాము. కొన్ని మనకు రుచిస్తాయి, కొన్ని మనకు రుచించవు, కొన్ని అర్థం కావు. ఏంది ఇది ఇట్లనా, మరి ఇలానా ఉంటుంది పరిస్థితి అని మనకు కొన్ని అలాంటి అనుభవాలు కూడా మనం పొందుతూ ఉంటామన్నమాట. సో అట్లాంటప్పుడు కొన్నిసార్లు మనకి నిద్ర పట్టదు. ఫ్యాక్ట్స్ తెలుసుకుంటున్నప్పుడు, నిజాలు తెలుసుకుంటున్నప్పుడు, నిజాలు ఎప్పుడైనా కానీ కొంచెం చేదుగా ఉంటుంది. సో ఆ విధంగా కానీ ఇవన్నీ తెలుసుకున్న దానివల్ల మీ ఫ్యూచర్ సెల్ఫ్ని చూస్తే మీరు కూడా ఎస్, దేనికోసమైతే నేను కష్టపడ్డానో, దేన్నైతే నేను నమ్మినానో, నా నమ్మకాన్ని నా ఫ్యూచర్ సెల్ఫ్ అస్సలు ఇట్ ఈస్ నాట్ లెటింగ్ మీ డౌన్, ఇంకొక 10 రెట్లు నన్ను పైకి తీసుకొని వెళ్తుంది. రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, మీ పట్ల 10 గౌరవం పెరగడం కానీ, మీ పర్సనాలిటీ ఒక ఫుల్ఫిల్మెంట్లోకి వస్తుంది. ఇక్కడ ఎట్లా అయితే ఇక్కడ ఫుల్ మూన్, నిండుదనం, ఇక్కడ గర్భం నిండు నెలలు ఉందో అట్లా మాత్రం ఆ నిండుదనం వస్తుందన్నమాట మీకు ఫ్యూచర్ సెల్ఫ్కి. చాలా విజ్డమ్, చాలా నాలెడ్జ్ని మీరు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ హర్మిట్ అవుతున్నారు. ఏదైతే మీరు ఆ కఠోర దీక్ష చేస్తున్నారో దాంట్లో మీరు చాలా తెలుసుకుంటున్నారు. ఏదైతే తెలుసుకుంటున్నారో అది ఇంకో 10 మందికి పంచుతున్నారు. మీకు ఈజీగా మనుషులు అట్రాక్ట్ అవుతారు. మిమ్మల్ని చూడగానే మీతో వచ్చి మాట్లాడాలి, మీరు మాట్లాడుతుంటే వినాలి, లేకపోతే మీరు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఎఫర్ట్లెస్గా మీరు అట్రాక్ట్ చేస్తూ అంటారనమాట.
మిగతా మనుషుల్ని కావచ్చు, ఏదన్నా కానీ మీకంటూ మీకు ఒక ప్రయారిటీ, చాలా సున్నితమైన ఆ మనసుతో పాటి చాలా వార్మ్ ఉంటారనమాట. అంటే వీళ్ళతో ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాము, వీళ్ళతో మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతుంటే కానీ వీళ్ళతో మనం ఆ ప్రాణము ఎంత బాగుంటుందంటే ఎప్పటికీ వీళ్ళతో ఉండాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ తీసుకొని వస్తున్నారు. మీ మాటల ద్వారా కావచ్చు, మీ చేతుల ద్వారా కావచ్చు, మీ రూపం ద్వారా కావచ్చు. ఎంత చామ్ ఉంటుందంటే ఫేస్లో ఆ గ్లో, ఇంటెన్స్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పిల్లోడు జస్ట్ చేతులు కట్టుకొని నిల్చుకొని ఉన్నాడు, కళ్ళల్లో చూడండి పవర్ ఎట్లుందో, ఇంటెన్స్, షార్ప్. ఈమె చూడండి ఆ నిండుదనంతో ముఖంలో ఆ గ్లో చూడండి అసలుకి. సో మనం అట్లా ఎవరైనా ప్రెగ్నెంట్గా అండి పూర్తి నెలల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని చూస్తే మనకి ఎంత పవిత్రమైన ఫీలింగ్ వస్తుంది కదా, మిమ్మల్ని చూస్తే ఆ పవిత్రమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. యూ విల్ బికమ్ మోర్ ప్యాషనేట్. సో ఏదైతే మీరు ఆ ఫోర్స్ మిమ్మల్ని ఏదైతే ఇక్కడి వరకు తీసుకొని వచ్చిందో, ఏవైతే మీరు ఆ జ్ఞానాన్ని పొందినారో, సో ఆ జ్ఞానం మొత్తం మీకేంటంటే ఉపయోగపడుతుంది మీ ఎదుగుదలకి, మీ సెల్ఫ్ ప్రొజెక్షన్కి. మీరు ఏదైతే అంబిషన్తో వచ్చినారో, మీరు ఏదైతే లైఫ్ పర్పస్తో వచ్చినారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఇక్కడ రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి, మీరు ఇంకా కొత్త రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు, చాలా నాలెడ్జబుల్గా చాలా మంచిగా ముందరికి వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు అబండెన్స్ క్రియేట్ అవుతుంది, ఆ పరిపూర్ణత, సంపూర్ణంగా మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని ఆ ఫుల్ఫిల్మెంట్ రావడం. కానీ ఇక్కడ గ్రాటిట్యూడ్ ఇచ్చినారు. సో బీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు వాట్ ఎవర్ ఈజ్ కమింగ్ యువర్ వే. అండ్ మీరు ఏ విధంగా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకొని వెళ్తున్నారో దీనికైతే మటుకు మీరు చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్గా ఉండండి. ఇక్కడ డివైన్ ఫెమినైన్ అని ఇచ్చారు, ఇది డివైన్ మాస్కులైన్ కూడా అవ్వచ్చు. సో మీలో అయితే ఆ డివినిటీ అనేది వస్తుంది, ఆ దైవత్వం. ఇట్స్ ఎ బిగ్ వర్డ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ రీచ్ దేర్. కొంతమందిని చూస్తానే, ముఖం చూస్తానే ఆ కళ, కాంతి, మనం తెలియకుండానే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళని మొక్కాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు ఇంకొంతసేపు చూస్తూ ఉండాలనిపిస్తుంది, వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో ఏదో పంచుకోవాలనిపిస్తుంది. ఆ విధంగా మీ పర్సనాలిటీ కావచ్చు, మీరు కావచ్చు, ఆ విధంగా ఎదుగుతున్నారనమాట. సో ఇక్కడ నేను నెంబర్స్ చెప్తాను, 10, 6, 16, 15, 5, 12 బర్త్ నెంబర్స్ అయిన ఉండొచ్చు. ఈ పైన కూడా ఇది మనకి మళ్ళీ 5. నైట్ ఆఫ్ వాన్స్ అంటే మనకి 12, 9, 7, 1. హర్మిట్ అంటే మనకి మళ్ళీ 9. సో ఇక్కడ నేను ఏం నెంబర్స్ చెప్పినానో మీకు ఇఫ్ యూ రిమెంబర్. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్గా మళ్ళీ రిపీట్ అవుతున్న నెంబర్స్ ఏంటంటే ఇక్కడ 12, ఇది 12, 12, 12 అని టైం చూస్తున్నా కానీ మీరు. అండ్ మనకి ఇక్కడ హైరోఫాంట్ 5, ఇక్కడ మళ్ళీ మార్స్కి మళ్ళీ 5 వచ్చింది. సో 5, 5 మ్యాచ్ అవుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి 9, 1, 15, 16, 7, ఇక్కడ మళ్ళీ 9 వచ్చింది. సో 9, 9, 9, 999 చూస్తున్నా కానీ. అండ్ ఇక్కడ 9th మంత్ మనకి ఫస్ట్ మంత్ నెంబర్ 1 జనవరి, మార్చ్ మనకి నెంబర్ 3, ఇక్కడ మనకి 12 అంటే మళ్ళీ 2 + 1 వచ్చి మళ్ళీ 3 అవుతుంది. మే 5 నెంబర్ వచ్చింది, నెంబర్ 5. జూలై నెంబర్ 7, సో 16, 1 + 6, 7. సెప్టెంబర్ 9 నేను చెప్పినాను. నవంబర్ 11, సో 2. సో ఈ విధంగా మీ పర్సనాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్గా మీరు గ్రూమ్ అవుతున్నారు. మీరు ఏదైతే ప్రస్తుతానికి మీ దగ్గర ఆన్సర్స్ లేకపోయినా కానీ మీరు యాజ్ టైం ప్రోగ్రెసెస్ మీరు చాలా వాటికి సమాధానాలు తెలుసుకుంటారు, చాలా విధాలుగా ఎదుగుతున్నారు. ఎంత టఫ్ జర్నీ అయినా కానీ యు ఆర్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ స్మూత్. బికాస్ ఐ విల్ టెల్ యూ, లైట్ వర్కర్స్ అని ఉంటారు. సో ఈ లైట్ వర్కర్స్ అనేవాళ్ళు భూమిపైకి ఎందుకు వస్తారు అంటే ఈ భయం ఏదైతే ఉందో ఈ భయాన్ని వెలుగుతో తరిమేస్తారనమాట. సో మీరు ఆ పనిలో వచ్చినారు, ఏదైతే భయాలు ఉన్నాయో ఆ భయాలని వెలుగుతో తరిమేస్తున్నారనమాట. మీరు ఆ విధంగా పనిచేస్తున్నారు, మీరు ఆ విధంగా పనిచేసుకుంటున్నారు, మీ ద్వారా ఇంకో 10 మందికి ఇది జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా మీరు ఆ పర్సనాలిటీ, ఆ విధంగా మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకొని ముందరకు వెళ్తున్నారనమాట. ఇంకొక 10 మందికి ఆదర్శవంతంగా ఉంటున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
హలో పాయిల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని లేకపోతే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ ఈ నెలల్లో పుట్టామని చెప్పి ఈ పాయిల్ని లేదు టైమ్ స్టాంప్స్ చూసి సెలెక్ట్ చేసుకొని వచ్చిందంటే వెల్కమ్ టు యువర్ రీడింగ్. మనమైతే ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాం. కరెంట్ స్ట్రెంగ్త్ కోసం ఒక 2 కార్డ్స్, నెక్స్ట్ గ్లో అప్ కోసం ఒక 2 కార్డ్స్, ఆ తర్వాత ఫ్యూచర్ సెల్ఫ్ కోసం ఒక 2 కార్డ్స్ తీసుకొని మనం ఆరికల్ కార్డ్స్ కూడా తీసుకొని ఆ తర్వాత రీడింగ్ని స్టార్ట్ చేద్దాం. పాయిల్ నెంబర్ 2 వాళ్ళ కరెంట్ స్ట్రెంగ్త్. వావ్, 6 ఆఫ్ సోర్డ్స్, నైస్. మనం 2 కార్డ్స్ తీసుకుందాం. ఓకే, నేను కింద పడిన కార్డ్ తీసుకుంటాను. స్ట్రెంగ్త్, మనం కరెంట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, ఇక్కడ ఫ్లిప్ అయిన కార్డ్ వచ్చి 8 ఆఫ్ సోర్డ్స్. సో భయాలను మీరు అధిగమించే స్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఏదైనా భయాలు ఉన్నా కానీ ఆ భయాలని ఏదో విధంగా మీరు అధిగమించాలని చెప్పి మీలో ధైర్యాన్ని అయితే మీరు పెంచుకుంటున్నారనమాట. గుడ్. అండ్ ఇప్పుడు మనం ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ సోర్డ్స్. యాక్చువల్గా ఇది రివర్స్లో పడింది, అయినా కానీ ఇది క్వీన్ ఆఫ్ సోర్డ్స్తో వచ్చింది కాబట్టి ఈ 3 ఆఫ్ సోర్డ్స్కి మనకి మీనింగ్ కూడా పక్కన కార్డ్ని బట్టి మారుతుంది. సో ట్రాన్సిషన్ పీరియడ్ ఎప్పుడైనా కొంచెం రఫ్గానే ఉంటుంది, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు మనం ఫ్యూచర్ సెల్ఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. పేజ్ ఆఫ్ కాయిన్స్, బ్యూటిఫుల్. ఇంకొక కార్డ్ తీసుకొని అన్ని కార్డ్స్ టప అని పడుతున్నాయి అన్నమాట, నేను 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 అన్నట్లు. బ్యూటిఫుల్. ప్లీజ్ లుక్ నైస్. కింగ్ ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. సో మనం ఒకేసారి ఆరికల్ కార్డ్ కూడా తీసేసుకొని ఆ తర్వాత మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ 35 వచ్చింది ఇక్కడ, 28. బ్యూటిఫుల్. మనకి నెక్స్ట్ గ్లో అప్కి కూడా మనం ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. తీసుకొని 14, 2. అండ్ ఫైనల్గా ఫ్యూచర్ సెల్ఫ్కి కూడా తీసుకుందాం మనం. న్యూ మూన్. పైల్ నెంబర్ 1లో ఫుల్ మూన్ వచ్చింది, ఇక్కడ మీకు న్యూ మూన్ వచ్చింది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. చెప్పుకుందామా? సో ఇక్కడ 6 ఆఫ్ స్వర్డ్స్, స్ట్రెంగ్త్. నేను చెప్పా కదా 8 ఆఫ్ సోర్డ్స్ వచ్చి మనకి అది కూడా కార్డ్ ఫ్లిప్ అయింది కాబట్టి డెక్లో ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకోలేదు, కింద పడింది కాబట్టి స్ట్రెంగ్త్ కార్డ్ని తీసుకున్నా. సో 8 ఆఫ్ సోర్డ్స్ అంటే ఏంటి? మనకి యాక్చువల్గా భయపడుతూ ఉండడం, దిక్కు తెలియని స్థితిలో ఉండడం అన్నమాట. కానీ భయపడుతూ దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు మనము ఏం మారట్లేదు, పరిస్థితులు మారట్లేదు, పైపెచ్చు ఏంటంటే మనం ఇంకా బాధపడాల్సి వస్తుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది అన్నమాట. బయట నుంచి వచ్చే ఒత్తిడి ఒక విధంగా అయితే మన లోపల ఏదైతే ఈ భయాలు ఉద్భవిస్తున్నాయో లేకపోతే ఈ భయాలను మనం ఎట్లయితే పెంచి పోషిస్తున్నామో దీన్ని తట్టుకోలేకపోతున్నాము. సో ఎప్పుడైతే మనం ఏదైనా తట్టుకోలేని స్థితిలోకి వస్తామో అప్పుడు తెగిస్తాం అన్నమాట, మొండిగా మారిపోతాం. మొండి పట్టుదల అనేది మనకు వస్తుంది. సో మీ కరెంట్ సిచ్యువేషన్, మీ కరెంట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మీ మొండి పట్టుదల. ఈ బాధల్ని, భయాలని ఏవైతే మనకి తెలియకుండానే మన పైన హావీ చేస్తున్నాయో, మనల్ని రూల్ చేస్తున్నాయో అలాంటి వాటిలన్నింటినీ మనం వదులుకొని మనం ముందరికి వెళ్ళిపోవాలి. చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని ఇలాంటి సిచ్యువేషన్స్ లేకపోతే ఇలాంటి పరిస్థితులు నాకు వద్దు అని మీరు బోల్డ్గా తయారవుతున్నారనమాట. సో మీ పర్సనాలిటీ అనాలిసిస్లో మీరు చాలా బోల్డ్గా తయారవుతున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు నిర్ణయాలు తీసుకొని ముందరికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా, మీ యాటిట్యూడ్ కూడా అదే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారనమాట. నచ్చిందా నచ్చుతుంది, నచ్చలేదా నచ్చట్లేదు. మీకు భయపడో, మొహమాట పడో, లేకపోతే ఇంకొకరిని ఇంప్రెస్ చేయడానికో నేను ఇన్ని రోజులు ఏదైతే తాపత్రయం పడ్డానో ఈ తాపత్రయం వల్ల నాకు వచ్చింది ఏం లేదు, నాకు ఒరిగింది ఏం లేదు. సో నేను ఇది చేయాలనుకోవట్లేదు. నేను అలాంటి జీవితము చూసినాను, నేను ఇలాంటి జీవితాన్ని కూడా చూడాలనుకుంటున్నాను.
సో ఇన్ని రోజులు మీకు అనుకూలంగా ఉండో, లేకపోతే ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలనో, లేకపోతే వాళ్ళు నా వాళ్ళు అనుకొని నేను వాళ్ళ కోసం ఎంత వెర్రిగా పిచ్చిగా తపన పడి వాళ్ళ కోసం ఏమైనా చేయాలని చెప్పి చూసినానో అది నాకు ఏ విధంగానూ నాకు సహాయపడడం లేదు. నా నా సెన్సిటివిటీ ఏదైతే ఉందో, నా సెన్సిబిలిటీ ఏదైతే ఉందో అది చేతగాని తరంగా తీసుకున్నారు. నా పైన ఇంకొంచెం యజమాయిషి చలాయిస్తున్నారు తప్పితే నాకు ఒక గుర్తింపు లేదు, నాకు ఒక రెస్పెక్ట్ లేదు ఇక్కడ. సో రెస్పెక్ట్ లేని దగ్గర, గుర్తింపు లేని దగ్గర నేను ఎన్ని రోజులు ఇలా చాకరీ చేసినా, ఇలా పడి ఉన్నా కానీ నాకు అర్థమవుతుంది దట్ నన్ను నేను ఇంకా కొంచెం దిగజార్చుకోవాలి తప్పితే నేను ఇక్కడ ఎదిగేదంటూ ఏముండదు. సో నేను ఏదో విధంగా నేను దీంట్లోంచి బయటపడగలిగి నేను కానీ ఇంకొంచెం పవర్ఫుల్గా, స్ట్రాంగ్గా, ధైర్యంగా కానీ మారగలిగితే నాకు ఫ్యూచర్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో అందుకనే ఆ స్ట్రాంగ్ విల్ పవర్, ఎలా అయినా కానీ ముందరికి వెళ్ళాలి అనే మీ పట్టుదలతో, ఆ ఫార్వర్డ్ థింకింగ్తో యు ఆర్ మేకింగ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ నవ్. యు ఆర్ మేకింగ్ చేంజెస్ ఇన్ యువర్ పర్సనాలిటీ నవ్. సో మీ పర్సనాలిటీని ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారు చేసుకుంటున్నారనమాట. మీరు పైనీర్ చేస్తున్నారు. అంటే ఈ భయాన్ని ఎలా అధిగమించగలగాలి, ఈ భయాన్ని నేను ఎలా వీడి నేను ఒక పవర్లోకి రావాలి, నాకు ఒక గౌరవాన్ని నేను దక్కించుకోవాలి. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఘర్షణ ఉంది. ఇంకొక విధంగా మనకి ఏంటంటే ఒకరు మనల్ని చులకన చేసి చూడడమో, లేకపోతే చేతగాని వాళ్ళలాగా మనల్ని ట్రీట్ చేసినప్పుడు మనకి ఎంత పట్టుదల వస్తుంది, మనకి ఎంత బాధ అనిపిస్తుంది. దట్ నేను చేయగలిగి కూడా, నా టాలెంట్ నీకు తెలిసి కూడా నన్ను ఇలా నువ్వు ట్రీట్ చేస్తున్నావు అంటే ఇంకా నేను అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఈ ఫీలింగ్స్ వల్ల మనం బాధపడినా కానీ ఇక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే దీనివల్ల మీరు కుంగిపోవట్లేదు, దీని నుంచి మీరు ఒక ఫినిక్స్ లాగా ఎదుగుతున్నారు. హీలింగ్ అనేది మొదలవుతుంది. ఎస్, ఇలాంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళ వల్ల చేత కాదు, చేసేవాళ్ళని కూడా వీళ్ళు ఓర్వలేకో చూడలేకో వాళ్ళని కూడా కింద లాగడానికి, ఇంకా వీళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది ఎదుటి వాళ్ళపైన వాడి వాళ్ళని కూడా ఇంకా కిందకి లాగుతున్నారు. కాబట్టి ఇక్కడ మీ పర్సనాలిటీ ఎలా ఎదుగుతుంది అంటే ఇదివరకే నేను చెప్పినట్లు స్ట్రాంగ్ విల్ పవర్, ఎలా అయినా కానీ నేను దీంట్లోంచి బయటపడాలి అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దట్ ఇట్లనే ఉంటుంది, కానీ నేనైతే మటుకు దీనికి కుంగిపోకూడదు, ఇక్కడికి ఆగిపోకూడదు. కాబట్టి నన్ను నేను ఇంకా బెటర్గా చేసుకోవాలి అంటే నేను మనస్తాపానికి గురవ్వకూడదు. నా మనసుని నేను కొంచెం గట్టిగా చేసుకొని నేను ఎలా అయినా కానీ హ్యాపీగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. మోర్ అండర్స్టాండింగ్ పీపుల్ని, మోర్ అండర్స్టాండింగ్ నేచర్ని నేను డెవలప్ చేసుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ హార్ట్ హీలింగ్ అనేది జరుగుతోంది. సో పీస్ని జనరేట్ చేస్తున్నారు. సో బయటపడుతున్నారు అనమాట. పర్సనాలిటీ ఎలా తయారవుతోంది అంటే ఇప్పుడు వరకు తగిలిన దెబ్బలకి రాటి తేలిపోయి ఇంతకు మించి ఏం జరుగుతుంది, సో ఇంతకు మించి వీళ్ళు నన్ను ఏం చేయగలుగుతారు. సో నేనైతే ఒకరి కోసం నేను బాధపడాలనుకోవట్లేదు, ఒకరి కోసం నేను తగ్గిపోవాలనుకోవట్లేదు. నేనైతే నా స్వార్థం నేను చూసుకుంటున్నాను. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఇంకా నేను మటుకు ఎందుకు ఇంకొకరి కోసం నేను బాధపడుతూ కూర్చోవాలి. నా స్వార్థం నేను చూసుకుంటాను. నా హీలింగ్, నా బాడీ, నా హెల్త్, నేను ఎదగాలంటే నాకు కావాల్సిన మనుషులు, నాకు నచ్చిన మనుషులు కావచ్చు, నాకు కావాల్సిన సంపాదన కావచ్చు, లేకపోతే నాకు కావాల్సిన కెరియర్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే నాకు కావాల్సిన ప్రశాంతత కావచ్చు, నేను ఎత్తుక్కుంటున్నా. సో దట్స్ హౌ యువర్ కరెంట్ స్ట్రెంగ్త్ ఈస్, దట్స్ హౌ యువర్ కరెంట్ సిచ్యువేషన్ ఈస్. సో నెక్స్ట్ గ్లో అప్. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మన కరెంట్ స్ట్రెంగ్త్ నుంచి, మన ప్రెజెంట్ సెల్ఫ్ నుంచి మన ఫ్యూచర్ సెల్ఫ్లోకి వెళ్తున్నప్పుడు ఈ మధ్య ఈ ఘర్షణ లేదు, ఈ మార్పు ఎలా ఉంది అంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ సోర్డ్స్. నేను ఇదివరకే చెప్పినట్టు ఆ మొండి పట్టుదల అనేది స్టార్ట్ అయింది. కత్తి చూపిస్తోంది. కత్తి ఎందుకు చూపిస్తాం మనం ఎవరికైనా కానీ? భయపించడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనం ఎంత పవర్ఫుల్లో, లేకపోతే మనం ఎలాంటి దీనికైనా కానీ వెనకాడము అని చూపించడానికి మనం కత్తి చూపిస్తున్నారు. సో ఆ విధంగా మిమ్మల్ని మీరు చాలా ఇంటెలిజెంట్గా, స్ట్రాంగ్గా పోర్ట్రే చేసుకుంటున్నారు. జస్ట్ బయటికి కాదు, లోపల నుంచి వస్తుంది శక్తి. ఆ కమిట్మెంట్ అనేది ఏదైతే ఉందో, దేనికైతే మనం కమిటెడ్గా ఉంటామో ఆ కమిట్మెంట్కి ఐ విల్ రెస్పెక్ట్ దట్ కమిట్మెంట్. సో ఎప్పుడైతే నేను భయం లేకుండా నేను కరేజియస్గా ఏదైనా ఒక స్టెప్ తీసుకోగలుగుతానో అప్పుడే నేను ఏదైతే కమిట్మెంట్ నాకు నేను ఇచ్చుకున్నానో దాన్ని నేను నిలబెట్టుకోగలుగుతా.
ఇక్కడ కమిట్మెంట్ ఇతరులకు ఇచ్చేదైనా కానీ నాకు నేను ఇచ్చుకునేదైనా కానీ నాకు నేను ఇచ్చుకునేది ఇంకా నాకు అవసరం. ఎందుకంటే నన్ను నేను మోసం చేసుకోకూడదు కదా. నన్ను మోసం చేసే వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు. చాలా విధాలుగా నక్కలు అనేటివి, జిత్తులమారి నక్కలు అనేటివి మన చుట్టూరు ఉంటాయి. సో వాళ్ళల్లో నేను ఒక్కరు నమ్మకూడదు కదా. వాళ్ళు నాకేదో చేస్తాంటారని నాకు నేను సెల్ఫ్ హార్మ్ చేసుకోకూడదు కదా. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి అంటే, ఒకరు అలా ఉన్నారని చెప్పి నన్ను నేను బాధ పెట్టుకోకూడదు. మనసుకు తగిలిన గాయాలని మానిపిస్తున్నారు, ఒక్కొక్క కత్తి తీసేస్తున్నారు. ఇక్కడ ఇంతకు ముందు ఇష్టమైన వాళ్ళ కోసం కావచ్చు, పరిస్థితుల రీత్యా కావచ్చు, ఆ కత్తుల్ని మీరే మీ మనసులోకి దింపుకొని ఉనింటే, అంటే వాళ్ళ మాటలు ఒక పక్కన ఉనింటే దానికి మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతాం కదా, సర్దుకొని వెళ్ళిపోతాం కదా. ఈ సర్దుకొని వెళ్ళిపోయే దాంట్లో మనమే ఇంకా ఎక్కువ కత్తులు దించుకుంటున్నాం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు, కొనసాగాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కట్టుబాట్లకో, సొసైటీ కోసమో, లేకపోతే మీకు అతి ప్రేమ వల్లనో, బాధ్యత వల్లనో ఏదో విధంగా వాళ్ళు బాధ పెడుతున్నా కానీ ఆ బాధని భరిస్తూ ఆ కత్తి వాళ్ళు దింపితే ఆ కత్తిని ఇంకొంచెం లోతుగా మనం దింపుకొని ఆ నొప్పిని కూడా చాలా ప్రేమగా, అంటే ఆ నొప్పి లేనట్లు మనం నటిస్తూ ఆ నొప్పిని స్వీకరిస్తున్నాం. సో ఇప్పుడు ఆ నొప్పిని స్వీకరించట్లేదు, ఆ నొప్పిని తీసేస్తున్నారు. హీలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మీ కమ్యూనికేషన్, మాట్లాడే మాట కావచ్చు, వ్యక్తపరుస్తున్న విషయం కావచ్చు, ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఖచ్చితంగా, కూలంశికంగా అంటారా, అంటే ఖచ్చితంగా మీరు వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తపరచడమే కాదు, పనులు చేసుకోవడంలో కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఇంతకుముందు జాప్యం జరిగినంటే ఇప్పుడు జాప్యం జరగట్లేదు. టకటక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు కట్టుబడి ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ప్రయాణం జరుగుతుంది ఇక్కడ. ప్రయాణం ఏ విధంగా జరుగుతుంది అంటే, ఆలస్యం అమృతం విషం కాదు. ఇక్కడ నిదానమే ప్రధానం కాదు. ఆ నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషం అన్నీ మనం చూసేసి ఎక్కడ ఎట్లా ఉండాలో ఆ విధంగా ప్రయాణం కొనసాగిస్తుంటారు అనమాట. నెమ్మదిగా వెళ్ళాల్సిన దగ్గర నెమ్మదిగా వెళ్తున్నారు, ఫాస్ట్గా చేసుకోవాల్సిన దగ్గర ఫాస్ట్గా చేసేసుకుంటున్నారు అనమాట. కానీ ఏం చేసుకున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మనల్ని బాధ పెట్టకుండా, మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దానిపైన కట్టుబడి ఉండేలాగా, ఖచ్చితంగా మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళేలాగా ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనమాట. సో మీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవుతున్నాయి. ఏదైనా ఒక రీజన్ చెప్పినారంటే ఆ రీజన్ని ఇంకా ఎవరు కొట్టిపడేయలేరు అనమాట. సో చాలా తెలివిగా, మైండ్ఫుల్గా తయారవుతున్నారు. యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్స్లో కూడా ఎవరు మనవాళ్ళు ఎవరు కాదు అనేది బాగా గుర్తిస్తున్నారు అనమాట. చాలా ఫోర్స్, ధైర్యం అనేది ఇక్కడ కనిపిస్తుంది. కొన్నిసార్లు మటుకు కొంచెం ఇంపల్సివ్ అయిపోతారు. అండ్ అగ్రెషన్, కోపం, ఇలాంటివి కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సో నరాలపైన చాలా ఒత్తిడి పడి ఉంటుంది ఈ పైలు చూస్తున్న వాళ్ళకి. నరాలపైన ఒత్తిడి అంటే తలనొప్పులు విపరీతంగా రావడము, తొందరగా అలసిపోతున్నాను అన్న ఫీలింగ్ రావడం, ఇవన్నీ ఉంటాయి. సో వాటి నుంచి అంతా రికవరీ ఉంది. ఇక్కడ అవన్నీ తీసేస్తున్నారు, ఆ నొప్పిని తీసేస్తున్నారు. సో ఇక్కడ మనకు వస్తున్న నెంబర్స్ ఏంటి, 14, 2 మీ బర్త్ నెంబర్స్ అవ్వని ఉండొచ్చు. మీ ఇక్కడ మనకి 35, 28 ఉంది కదా, ఇది బర్త్ నెంబర్ అయిన ఉండొచ్చు, ఏజ్ అయిన ఉండొచ్చు, ఏ విధంగానే కూడా అయిన ఉండొచ్చు అనమాట. లేకపోతే 8 మీ లక్కీ నెంబర్, 10, 1 మీ లక్కీ నెంబర్, 5 మీ లక్కీ నెంబర్, 2 మీ లక్కీ నెంబర్ అయిన ఉండొచ్చు. సో ఈ విధంగా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం కొనసాగించి, ఇక్కడ ఏ విధంగా అయితే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ పొజిషన్లో మీరు నిలుపుకున్నారో, ఇక్కడి నుంచి ఏంటంటే పేజ్ ఆఫ్ కాయిన్స్, కింగ్ ఆఫ్ కప్స్. పేజెస్ మన కోర్ట్ కార్డ్స్లో పేజెస్ స్టార్టింగ్ కార్డ్స్ అయితే కింగ్ వచ్చి అల్టిమేట్ కార్డ్, పేజ్, నైట్, క్వీన్, కింగ్. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్ చూడండి, సున్నితంగా ఉండాల్సిన దగ్గర, సున్నితంగా డీల్ చేయాల్సిన దగ్గర సున్నితంగా డీల్ చేస్తున్నారు. చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా, ఇన్నోసెంట్ సోల్. ఇంత బాధపడి వచ్చి ఇక్కడ మీ ఇన్నోసెన్స్ని అయితే పోగొట్టుకోవడం లేదు. సో ఆ ఫ్యూచర్ సెల్ఫ్లో ఆ ఇన్నోసెన్స్ ఉంది. కొంతమంది యానిమల్స్ని పెంచుకుంటారు. సో యానిమల్స్ అంటే మనకి మనుషులు ఇవ్వలేని ప్రేమ, మనుషులు ఇవ్వలేని కమిట్మెంట్, మనుషులు చూపించలేని విశ్వాసం మనకి జంతువుల్లో ఉంది. సో ఆ జంతువులు మనకు కావాల్సిన ప్రేమనిస్తున్నాయి, లేకపోతే ఆ విశ్వాసం చూపిస్తున్నాయి అని చెప్పి జంతు ప్రేమికులు అవ్వడం కానీ, జంతువుల్ని ఏదో విధంగా, నేచర్ని ఏదో విధంగా, నేచర్కి చాలా దగ్గరగా ఉండడం కానీ,
ఈ విధంగా జరుగుతుందన్నమాట. కొంతమంది ఫార్మింగ్, మీకు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో మీకు నచ్చిన చెట్లు పెంచుకోవడం కానీ, ఫామ్ హౌస్ లాగా డెవలప్ చేసుకోవడం కానీ, ప్రాపర్టీ ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవడం కానీ. సో ఏదో విధంగా కొంచెం ప్రకృతికి, మూగజీవాలకి దగ్గరగా ఉంటారనమాట. ఈ ప్రకృతికి, మూగజీవాలకి మనకు దగ్గరగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం నేచర్కి దగ్గరగా ఉంటామో మన ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి మూన్ వచ్చి మనకి ఇంట్యూషన్ గురించి చెప్తుంది, యాజ్ వెల్ యాజ్ మూన్ మనకి మేనిఫెస్టేషన్ గురించి కూడా చెప్తుంది అనమాట. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్కి మేనిఫెస్టేషన్ ఎంత యాప్ట్గా చేసుకోవచ్చు మనం ఏదైతే కోరుకుంటున్నామో. ఎందుకంటే ఇక్కడ మీరు కోరుకొని మిమ్మల్ని మీరు ఇలా మార్చుకొని వస్తున్నారు. ఇది ఎవరి ఫోర్స్ మీ పైన? ఇది మీ పైన మీ ఫోర్స్, మీ పైన మీకున్న నమ్మకం మిమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకొని వస్తుంది. సో రాటు తేలినారు ఒక విధంగా. రాటు తేలుతూ వస్తూ కూడా ఎక్కడైతే ఆ సున్నితత్వం అనేది ఉండాలో ఆ సున్నితత్వాన్ని అక్కడ కాపాడుకుంటూ వస్తున్నారు. యు ఆర్ బీయింగ్ వెరీ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్. దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు నర్చర్. మంచిని పెంపొందించుకోగలుగుతున్నారు. మీ లోపల ఉన్న మంచిని కావచ్చు, ఇతరులకి మీ ద్వారా జరగాల్సిన మంచిని కావచ్చు, అది పెంపొందించుకుంటూ వస్తూ యాన్సిస్ట్రల్ హీలింగ్, బ్లడ్ లైన్ హీలింగ్ అనేది జరుగుతోంది ఇక్కడ జ్ఞానంతో. ఓకే, తెలుసో తెలియకో వాళ్ళు ఈ తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఈ తప్పులు చేసిన దానివల్ల వాళ్ళు ఏదైతే కర్స్కి గురైనారో, ఎవరైతే ఆ శాపనార్థాలకి గురైనారో, ఇది ఏంటంటే వంశపార్యపర్యంగా మనకి వస్తూ ఉంది. సో ఇది వస్తుంది. దీన్ని మనం ఎలా మన నుంచి దీన్ని ఎలా మార్చాలి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఎలా పంపించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్ది ఇక్కడి నుంచి మన ఈ బ్లడ్ లైన్ హీలింగ్ అనేది ఇక్కడి నుంచి మనకి పూర్వీకుల నుంచి ఈ యాన్సిస్ట్రల్ హీలింగ్ జరగడంతో నెక్స్ట్ మన జనరేషన్స్కి మనం ఎలాంటి ఇవి పంపించాలి, ఏ విధంగా మన నెక్స్ట్ జనరేషన్స్ని మనం ముందరికి తీసుకొని వెళ్ళాలి. సో మీ ఫ్యూచర్ సెల్ఫ్లో మేబీ ఇప్పుడు వరకు మీరు పెరిగిన వాతావరణం కావచ్చు, ఇప్పుడు వరకు మీకు ఎదురుపడిన మనుషులు కావచ్చు, ఇప్పుడు వరకు మీరు చూసిన సిచ్యువేషన్స్ వల్ల మీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ పిల్లలు నుంచి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది కరెక్ట్ కాదు, మీ పిల్లల్ని మీరు బాగా పెంచుకోగలుగుతారు. బ్యూటిఫుల్. మీ పిల్లలు మీకు బాగా చేతికి అంది వస్తారు. మీ పిల్లలతో మీకు మంచి ర్యాపో ఉంటుంది. ఒక హోప్ క్రియేట్ అవుతుంది మళ్ళా, దట్ మంచి మనం మంచిగా వీళ్ళని పెంచుకోగలుగుతున్నాము, మంచిగా వీళ్ళని మనం ఫ్యూచర్కి అంటే ఆదర్శప్రాయంగా మనం తీర్చిదిద్దుకోగలుగుతున్నాం. అంటే నేను ఏదైతే జీవితాన్ని జీవిస్తున్నానో ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా సెట్ చేస్తున్నాను నా ఫ్యూచర్ జనరేషన్స్కి. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. కొంతమంది డివినేషన్ అంటే ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఇదో టారో ఈజ్ ఎ డివినేషన్ టూల్. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతారు. ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి సిక్స్ సెన్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయగలుగుతారు. హోప్ జనరేట్ చేస్తున్నారు ఫ్యూచర్ సెల్ఫ్కి కావచ్చు. మీరు చాలా హోప్ఫుల్గా, చాలా స్ట్రాంగ్గా మీ ఇంటెన్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా సెట్ చేసుకుంటున్నారనమాట. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చాలా బలంగా నమ్ముతారు. ఏదైతే నమ్ముతున్నారో దాన్ని చాలా బలంగా ఆచరిస్తారు. ఏదైతే ఆచరిస్తున్నారో దాని నుంచి మంచి రిజల్ట్స్ని పొందగలుగుతారు. అదే మేనిఫెస్టేషన్. అది జరుగుతోంది ఇక్కడ. చాలా స్ట్రాంగ్గా, ఎమోషనల్గా, చాలా స్ట్రాంగ్గా, ఇంట్యూటివ్గా ఆ కింగ్లీ పొజిషన్లో వెళ్ళబోతున్నారనమాట. అంటే నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారు. సో లాడ్ ఆఫ్ విజ్డమ్, చాలా జ్ఞానం నిండి ఉంటుంది. ఇంత చూసి వచ్చిన తర్వాత ఆ జ్ఞానం లేకపోతే ఇంకేం ఉంటుంది. సో ఈ విధంగా మీ పర్సనాలిటీ అనాలిసిస్ ఈచ్ స్టేజ్లో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఆదర్శప్రాయంగా మారుతున్నారనమాట. అంటే మీలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఈ లోపాలని సరి చేసుకుంటూ వచ్చి ఫైనల్గా వచ్చేటప్పటికే 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండడం అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.